కాంగ్రెస్‌కే కట్టుబడి ఉన్నారన్న. కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి పార్టీ మారుతున్నారు. లేదా ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అధికార పార్టీలోకి మారుతుంటారు. ఎందుకు అనంటే మాకు పనులు కావాలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళాలి. లేకుంటే ఫండ్స్ రిలీజ్ కావాలి అనేది కామన్ డైలాగ్ వింటాం మనం. అట్లా ఏదో ఒక కారణంతో పార్టీ మారుతుంటే మీరు కాంగ్రెస్‌కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు కదా! కాంగ్రెస్‌లో మీకు బాగా నచ్చిన అంశాలు మిగిలిన పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ఏ కానివ్వండి, లేదా జాతీయ పార్టీ అయిన బీజేపీ వీటిలల్లో కన్నా మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించి నాకు కాంగ్రెస్‌లో ఇది నచ్చింది అనిపించేవి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. అమ్మ, ఇందులో ఎవరికైనా స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ స్వేచ్ఛలో మన అభిప్రాయాలు పంచుకోవచ్చు. అధిష్టానంతోనైనా కానీ పంచుకోవచ్చు. మనకి ఏం కావాలి, ఏం జరగాలి ఈ పార్టీలో అనే దానికి ఎన్నో వేదికలు ఉంటాయి. ఆ వేదికల మీద మనం పంచుకునే ఆస్కారం ఉంటుంది. ఆ ఆస్కారంలో చాలా చర్చలు జరుగుతాయి. రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంటాయి, మరియు కేంద్ర స్థాయిలో జరుగుతుంటాయి. రాష్ట్ర స్థాయిలో అంటే మంత్రులు మరియు మా ముఖ్యమంత్రి వారి దగ్గర జరుగుతూ ఉంటాయి. అక్కడైనా కానీ అంత రీచ్ వరకు తీసుకెళ్ళొచ్చు. మరియు కేంద్ర స్థాయిలో మాకు సిడబ్ల్యూసి ఉంటుంది. అక్కడ మా ఏ సమస్యలైనా చర్చిస్తారు కదా. చర్చించే దానికి మరియు ఇక్కడ ముఖ్యంగా వేరే రాష్ట్ర స్థాయి ఉన్న పార్టీలు వాళ్ళ దగ్గర ఓన్లీ ఒక రబ్బర్ స్టాంప్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏది నిర్ణయిస్తే దానికే మిగతా వాళ్ళందరూ కట్టుబడి ఉండాలి, వాళ్ళకే జై కొట్టాలి. కానీ మా పార్టీలో ఆ విధంగా ఉండదు కదా. మాకు స్వేచ్ఛ ఉంటుంది. అంటే స్వేచ్ఛ ఇచ్చినంత మాత్రాన దానేం తప్పు దారిన ఎంచుకునే ప్రసక్తి ఉండదమ్మా.